వార్డ్రోబ్ వచ్చేసండి మనకి పీవీసీ ఫినిష్ లో ఉంటుంది. అండ్ ఆల్సో లాంగ్ హ్యాండిల్ ఉంటుంది. మనకి లాంగ్ హ్యాండిల్ అప్ టు 9 feet వరకు వెళ్తుంది మన ఓపెన్ లో. ఇలా ఓపెన్ చేయగానే మళ్ళీ ఆటోమేటెడ్ సెన్సార్ లైట్స్ ఉంటాయి మనకి. సేమ్ కబోర్డ్ వాళ్ళు ఎక్కువ స్టోరేజ్ అడగలేదు, మినిమల్ స్టోరేజ్ తో అడిగారు. సో మనం మినిమల్ స్టోరేజ్ తో చెప్పాం. నేను అదే చెప్పాను కదండి, మన కార్కస్ డిజైన్ ని బట్టి మనకి బ్యాక్ ప్యానల్ డిజైన్ కూడా ఉంటుందని. సో మా డిజైనర్స్ ఇలా డిజైన్ చేశారు. ఇందాక వేరే కలర్ ఉంది, ఇప్పుడు వేరే కలర్ ఉంది. అండ్ ఆల్సో మేము ప్రతి వార్డ్రోబ్కి ఏమి ఇస్తామంటే స్ట్రైట్నర్స్ అనేది ఇస్తామండి. స్ట్రైట్నర్స్ ఇస్తే ఏమవుతుందంటే ఎన్ని ఇయర్స్ అయినా కానీ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, బెండ్ అవ్వకుండా. ఎందుకంటే లోపల మనం యూస్ చేసేది ప్లైవుడ్ కాబట్టి కొన్ని ఇయర్స్ తర్వాత చాలా మంది వంగిపోద్దని భయంతో ఉంటారు. సో అలా ఏం ప్రాబ్లం లేకుండా మేము ముందే స్ట్రైట్నర్స్ ఇచ్చేస్తాం. ఎన్ని ఇయర్స్ ఉన్నా కానీ సస్టైనబిలిటీ ఉంటుంది అనమాట, స్ట్రైట్ గానే ఉంటుంది, వంగిపోయే అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి రావు. ఓకే, అవును, కొన్ని దగ్గర చూస్తూ ఉంటాం బెండ్ అయిపోతా ఉంటుంది, డోర్ అన్నది పూర్తిగా క్లోజ్ అవ్వదు. అవును, గ్యాప్స్ వచ్చేస్తూ ఉంటాయి. ఇంట్లో అట్లా ఉండదు, స్ట్రైట్నర్ ఉండడం వల్ల మనకి ఎప్పుడు స్ట్రైట్ గా ఉంటుంది. ఇక్కడ కర్టెన్స్ కూడా ప్రొవైడ్ చేసాం మనకి. నేను మీకు కర్టెన్స్ కూడా చూపిస్తున్నాను. ఓకే, అండ్ శ్వేత గారు ఎందుకని ఇక్కడ కూడా గ్యాప్ ఫిల్ చేసేయచ్చు కదా, దీనికి కొంచెం పెద్దగా ఇవ్వచ్చు కదా, ఎందుకని ఇవ్వలేదు? ఇక్కడ ఏమైందంటే మనకి కర్టెన్ ఫిలమెంట్స్ వచ్చాయి, దాన్ని బట్టి మనం కొంచెం స్పేస్ ఇవ్వాల్సి వచ్చింది. మనము కర్టెన్స్ కి కూడా మన ఇంటి కలర్ ని బట్టి, క్లయింట్ ప్రిఫరెన్స్ ని బట్టి మేము కలర్స్ కూడా సెలెక్ట్ చేస్తాం. రూమ్ కలర్స్ ని బట్టి, సీలింగ్ కలర్ ని బట్టి కూడా మేము చేస్తాం. మీరు క్వాలిటీ కానీ డిజైన్ కానీ క్వాలిటీ బాగుంది. అండ్ ఆల్సో మనం ఇట్లా ఇస్తాము, వాళ్ళకి లైటింగ్ కావాలన్నా, కంప్లీట్ డార్క్ కావాలన్నా కానీ మేము వాళ్ళకి ఇలానే ప్రొవైడ్ చేస్తాం. అదేలేండి, కొంచెం వెలుతురుగా కావాలి లైట్ అంటే ఇది ఉంచుకుని సరిపోతుంది, లేదంటే మొత్తం క్లోజ్ చేసుకుని డార్క్ ఉంటుంది. ఓకే, నైస్.